జాబిల్లి రావే మాట్లాడుకో కడుపులో ఉన్న పేగు బంధం మర్చిపోకు యోగాభ్యాసం ప్రతిదినం చదువుకో పురాణం పురుషుల జీవితం గర్భ సంస్కారం అదే నీ ఆనందం చేర్చుకో ప్రకృతి దేవెనలోని ఒడిలో శ్వాసలో పాడుకో సంగీత వీణుల విందైన భజనలు పాటలు అమ్మతనం అదే గర్భ సంస్కారం అందరికీ అందించు అమ్మతనం అదే గర్భ సంస్కారం టీవీ టూరిజం ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ హర్షవల్లి, ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, విజయహర్ష మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, శ్రీకాకుళం. నేను ఒక ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్గా ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము ఇప్పటికీ చాలా ప్రెగ్నెన్సీస్ కేర్ తీసుకోవడము, డెలివరీస్ చేయడము అన్నీ జరిగాయి. బట్ మనం మంచి ఆహారాన్ని తల్లికి అందించిన ప్లస్ మేము అన్ని విధాల బిడ్డ బాగుండాలి, తల్లి బాగుండాలి అని అవసరమయ్యే మందులు అన్నీ ఇచ్చినా సరే ఒక్కొక్కసారి డెలివరీ తర్వాత మనం బిడ్డలోని కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తాము, అలాగే తల్లిలో కూడా కొన్ని ప్రెగ్నెన్సీలో ఉండగా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే మనందరం అనుకుంటాం మంచి ఆహారం ఇస్తే బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటాం. బట్ ఆహారం మాత్రమే కాదు, మిగతా విషయాలు కూడా చాలా రోల్ ప్లే చేస్తాయని మాకు అర్థమైంది. తర్వాత ఇంకా సమగ్రంగా అంటే హోలిస్టిక్ అప్రోచ్ అన్నది ప్రెగ్నెన్సీలో అవసరము అన్నది మాకు ఒక అవగతమైంది. దాంతో ప్రెగ్నెన్సీలో హోలిస్టిక్ అప్రోచ్ అన్నది స్టార్ట్ చేసాం. అంటే ప్రెగ్నెంట్ మదర్కి ఆహారమే కాకుండా తను ఆలోచన విధానము, అలాగే తన భావోద్వేగాలు అవి కూడా తన మీద ప్రభావం చూపిస్తాయి, బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. ఎస్పెషల్లీ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే తల్లిలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మెయిన్ ఆ స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి సర్క్యులేషన్, తల్లి ఆర్గాన్స్కి సర్క్యులేషన్ తగ్గిస్తాయి. ఎట్ ద సేమ్ టైం బిడ్డకు కూడా తల్లి నుండి
సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే తల్లి నుండి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే బిడ్డకి ఆక్సిజన్ కానీ లేదా పోషకాలు కానీ అందుతాయి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎస్పెషలీ కార్టిజాల్ ఇవన్నీ నారెడ్రినలిన్, ఎడ్రినలిన్ అవన్నీ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఈ పోషకాలు అన్నవి బిడ్డకి తగ్గుతాయి, అలాగే తల్లి ఆర్గాన్స్ కూడా తగ్గుతాయి. అందుకే తల్లిలో డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, లేదా బిడ్డలో ఉమ్మ నీరు తగ్గిపోవడం, గ్రోత్ సరిగా ఉండకపోవడం, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఎమోషన్స్లో చాలా చాలా తేడాలు అన్నవి మనం గ్రహిస్తున్నాం. మెయిన్ ఎవరితోని కూడా వాళ్ళు అనుబంధం అన్నది తగ్గిపోతూ ఉంది. దీనికి కూడా మనం ఏం చేయాలి అన్నది ఆలోచిస్తుండగా ఇట్లా ప్రెగ్నెన్సీలోనే మనం ఆ బేబీతో బాండింగ్ కూడా పాజిటివ్ ఎఫర్మేషన్స్, బాండింగ్ ఇవన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే పుట్టినాక కూడా అదే అనుబంధం తల్లితోని చుట్టుపక్కల వారితో కూడా వారికి ఉంటుంది. ఒక మంచి ఫ్యూచర్ జనరేషన్ని మనం అందించాలి. వాళ్ళకి పుట్టుకతోనే ఒక మంచి బిడ్డని, ఎందుకంటే పుట్టుకతో వచ్చే లక్షణాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రహ్లాదుడిని చూసుకుంటే ఆయనకి గర్భంలో అలవడిన భక్తి ఎన్ని ఆయనకి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ఆయన దాని నుంచి మరలలేదు. సో పుట్టుకతోనే వచ్చే క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ అని నాకు మనసులో అనిపించింది. దానితో మేము ఈ గర్భ సంస్కారం అన్నది మా డైలీ రొటీన్ యాంటీనేటల్ కేర్లో ఒక భాగం చేసాం. ఎప్పుడు ఒక మంచి థాట్కి యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి అనడానికి ఉదాహరణ ఏంటంటే, నేను అలా అనుకోగానే మా టీం మెంబర్స్ డాక్టర్ అనిత, యోగా టీచర్ స్వాతి గారు, అండ్ మ్యూజిక్ టీచర్ చంద్రాణి, అండ్ ఫిజియోథెరపిస్ట్ లహరి, తను డిఆర్టీ టెక్నిక్ చెప్తారు. ఇలా మేమందరం ఒక టీం కింద ఫామ్ అయ్యాం. మొదటి 1000 రోజులు అన్నది చాలా చాలా ముఖ్యమైనది. అంటే ప్రెగ్నెన్సీ 270 డేస్, ఫస్ట్ ఇయర్ 365 డేస్ అండ్ సెకండ్ ఇయర్ 365 డేస్, టోటల్ 1000 డేస్. ఈ టైంలో డైట్ అంటే న్యూట్రిషన్ కానీ లేదా మనోభావాలు కానీ, తల్లివి కడుపులో ఉండగా తల్లి మనోభావాలు, బయటికి వచ్చినాక తల్లి అండ్ చుట్టుపక్కల ఉండేవారి మనోభావాలు కూడా బిడ్డని చాలా ప్రభావితం చేస్తాయి. సో ఈ 1000 రోజుల ప్రయాణం మనం ఆనందకరంగా చేయగలిగితే ఆ బిడ్డ పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఎంటైర్ లైఫ్కి ఈ 1000 డేస్ అన్నది ఒక పునాది లాంటిది. సో దీన్నే మనం ఎపిజెనెటిక్స్ అని కూడా అంటామన్నమాట. సో ఈ టైంలో తల్లి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ అవుటర్ ఎన్విరాన్మెంట్ అంటే తల్లి తీసుకునే ఆహారము, ఆలోచనలు, మానసిక పరిస్థితి, భావోద్వేగాలు, వీటితో పాటు తన చుట్టూ ఉన్న వాతావరణం అంటే కుటుంబ వాతావరణం లేదా ఆఫీస్ ఎన్విరాన్మెంట్, ఇవి కూడా బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఈ 1000 రోజులు ఎలా ఉండాలి అన్నది మేము మెయిన్ ఈ వర్క్షాప్లో గైడ్ చేస్తాం మదర్కి. తల్లికి యూజువల్గా కాబోయే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అటెండ్ అవ్వమని చెప్తాము. సో వారిద్దరికీ గైడ్ చేస్తూ ఆ కుటుంబ వాతావరణం కూడా దానికి అనుగుణంగా మార్చుకోమని చెప్తాం. మెయిన్ తల్లి భావోద్వేగాలని బ్యాలెన్స్ చేయడానికి దీనిలో యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, మ్యూజిక్ అండ్ భజన్స్ వీటిని కూడా ఇంక్లూడ్ చేసాం. ఒక బిడ్డని శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా, భావోద్వేగపరంగా, అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా శక్తివంతంగా చేయడానికే షాప్స్ అన్నవి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రెగ్నెన్సీ రాకముందు ప్రెగ్నెన్సీ రావాలి అనుకుంటారు. బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఆనందంగా ఉండేవాళ్ళు కొద్దిమందే, ఆనందం కంటిన్యూ అవ్వట్లేదు. అక్కడి నుంచి ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఈ బేబీ ఎలా గ్రో అవుతుంది లోపల, నాకేమన్నా ప్రాబ్లమ్సా, ఇనీషియల్గా వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి లేనిపోయిన యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మదర్కి. యాక్చువల్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెల్నెస్, నాట్ ఇల్నెస్. బట్ కానీ వాళ్ళకి బేసిక్గా ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల కూడా కావచ్చు కొంచెం ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ కొంచెం
ఒత్తిడి, డిప్రెషన్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. చుట్టుపక్కల అందులో అనుకూల వాతావరణం లేదనుకోండి, సపోజ్ ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటే కొంత సపోర్ట్ చేస్తారు, బట్ అనుకూల వాతావరణం లేనప్పుడు ఇది ఇంకా ఎక్కువై ఆమె ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం బేబీ గ్రోత్ మీద కూడా, బేబీ డెవలప్మెంట్ మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. సో అలాంటి వారికి, ఎస్పెషలీ వర్కింగ్ మదర్స్కి, వాళ్ళకి ఎక్స్ట్రాగా వర్క్ స్ట్రెస్ కూడా ఉంటుంది. సో ఎస్పెషలీ వీరందరికీ కూడా ఈ ప్రెగ్నెన్సీ వర్క్షాప్స్ అన్నవి చాలా హెల్ప్ అవుతాయి. మెయిన్ హార్మోన్ సిస్టమ్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మనోభావాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, భజన్స్ ఇవన్నిటి వలన, దాంతోపాటు మేము ఆహారం కూడా ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఇవన్నీ కూడా సజెషన్స్ ఇస్తాం. మదర్స్ ఎప్పుడు కూడా ఒకసారి గర్భిణీ వచ్చాక వాళ్ళ ప్రయారిటీ అంతా బిడ్డ మీదే ఉంటుంది. ఎప్పుడు అడుగుతుంటారు కదా మనల్ని, ఏం తింటే మంచిది, ఏం తినకూడదు అంటే, ఈవెన్ వాళ్ళకి ఇష్టమైనవి అయినా సరే కూడా వాళ్ళు కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు, అంటే బేబీ ఆరోగ్యంగా ఉండాలని. సో అలాంటి వాళ్ళకి మనం అవేర్నెస్ కానీ కలిగించగలిగితే, వీటితో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు తప్పకుండా పాటిస్తారు అది. సో మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అన్నది చాలా చాలా అవసరం అని నా ఉద్దేశం. స్వామి వివేకానంద చెప్పినట్టు, ఎంత గొప్ప స్కూల్లో చదివించినా, ఎంతమంది గురువుల సాంగత్యం ఉన్నా, మేధావుల సాంగత్యం ఉన్నా, పుట్టుకతో వచ్చిన గుణాలన్నవి చాలా చాలా బలమైనవి. సో ఈ 1000 రోజులు అన్నది తప్పనిసరిగా మీరు గర్భ సంస్కార్ వర్క్షాప్స్ వీటికి అటెండ్ అయ్యి ఒక మార్గదర్శనం తీసుకుని అవి పాటిస్తూ ఉంటే తప్పకుండా మీ కలలు మీరు నిజం చేసుకోగలరు. గర్భ సంస్కారం అన్నది తల్లిది మాత్రమే బాధ్యత కాదండి, తండ్రిది కూడా బాధ్యత. ఎస్పెషల్లీ తల్లి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే భర్త సపోర్ట్ అన్నది చాలా చాలా అవసరం. ఎస్పెషలీ ఆమె మనోభావాలని చక్కగా అర్థం చేసుకోగలగాలి. ప్లస్ ఇంట్లో కూడా అటువంటి వాతావరణాన్ని కూడా వాళ్ళు క్రియేట్ చేయాలి. ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే బేబీతో బాండింగ్, అంటే బేబీతో మాట్లాడడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తల్లిని మేము ఎడ్యుకేట్ చేస్తాం బేబీతో ఎలా అనుబంధం పెంచుకోవాలి, ఎలా మాట్లాడాలి అన్నది. అదే తండ్రి కూడా అలా బేబీతో రోజు మాట్లాడుతూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటే తల్లి భద్రత ఫీల్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం బిడ్డ కూడా ఎంతో భద్రతగా ఉంటారు. తర్వాత ఫ్యూచర్లో కూడా బిడ్డకి లాంగ్వేజ్ స్కిల్స్ అవి కూడా, అంటే త్వరగా మాట్లాడడము, త్వరగా అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా బెనిఫిట్స్. ప్రెగ్నెన్సీ వర్క్షాప్స్కి ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అవ్వచ్చండి. ఇది రిలీజియస్ కాదు, ఇది మత సంబంధమైనది కాదు, హ్యూమన్ లైఫ్కి సంబంధించినది. ఈవెన్ సనాతన ధర్మం అన్నా కూడా అది మత సంబంధం కాదు, అది వే ఆఫ్ లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం. సో ఒక మంచి జీవన విధానం మనం అవలంబించడం ద్వారా, ఒక మంచి జీవన శైలి అలవర్చుకోవడం ద్వారా ఒక మంచి సమాజాన్ని మనం కాబోయే తల్లిదండ్రుల ద్వారా సృష్టించగలం. కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. సంపత్స్వరూప జ్యోతిర్మయాంగి జ్ఞానార్థ దీప్తిం ఆనందదాత్రిం ఐశ్వర్య సంధాయినిం దీపలక్ష్మికాయ నమః మనసా నమామి. వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, ఇటువైపు రండి, మీరు ఇటువైపు వచ్చి. మన ప్రోగ్రామ్ని ధ్యానంతో స్టార్ట్ చేద్దాం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః.
यदाग्नेर्दाहिका शक्तिः रामकृष्णे स्थिता ह्यः सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। नमः श्री यतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। అలాగే మనం పురాణాలు పరిశీలిస్తే ఏ మహనీయుల జన్మ చూసినా లేదా అవతారాలు చూసినా వాటి వెనుక వారి తల్లిదండ్రుల ప్రార్థనలైనా ఉంటాయి లేదా ప్రజల ప్రార్థనలైనా ఉంటాయి. అలాగే యజ్ఞం, యాగం, ఎనీథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్ రిచువల్ అన్నది ఉంటుంది. రామాయణాన్ని పరిశీలించినా మనం భారతాన్ని పరిశీలించినా ఈ విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆది శంకరాచార్యులు ఆర్యాంబ శివగురు దంపతుల ప్రార్థన ఫలితం. అలాగే రామకృష్ణ పరమహంస, రామానుజులు వీరందరూ, స్వామి వివేకానంద ఆల్రెడీ మీకు చెప్పాను, వీరందరూ కూడా వారి తల్లిదండ్రుల ప్రార్థన ఫలితముగా పుట్టిన బిడ్డలు. అర్జునుడు యుద్ధ విద్య పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళడం అన్నది సుభద్రకు చెప్పాడు, కానీ సుభద్ర నేర్చుకోలేదు. లోపలున్న బిడ్డ అది పూర్తిగా నేర్చుకున్నారు. సో ఇక్కడ మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, చాలామంది అనుకుంటారు, తల్లులు అనుకుంటారు మేమంతా చదువుకోలేదు, సో మా పిల్లలు అంత తెలివైన వాళ్ళు అవుతారా అని. సో ఇప్పుడు మనకి ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. మీరేమీ నేర్చుకోక్కర్లేదు, మీరు ఆ మంచి విషయాలు మీ పిల్లలకి గర్భంలో ఉండగా వినిపిస్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. అర్థమైందమ్మా? సో ఇక్కడ ప్రహ్లాదుడిని చూస్తే ఇక్కడ ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది. జెనెటిక్గా రాక్షస జీన్స్, తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాక్షసులే, కానీ ఆయన ఎలా మారారు? దైవికంగా మారిపోయారు. అంటే ఆయన జీన్స్ మారాయా? జీన్స్ ఏం మారలేదు. జీన్స్ మారలేదు, కానీ రాక్షస ప్రవర్తన ఉన్న జీన్స్ అన్నది ఇక్కడ దైవికంగా మారిపోయాయి. మనం ఇందాక అనుకున్నాం కదా ఎపిజెనెటిక్స్ అని, ఇదే బాహ్యజన్యు ప్రభావం అన్నమాట. సద్గురువు ఏమన్నారంటే, డూ ద రైట్ థింగ్, ఇట్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. అంటే సరైన పని చేయండి, అది తప్పకుండా చాలా అందంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీ అందరికీ ఏమర్థమైంది? తల్లులు అందరూ చాలా గొప్పవాళ్ళు, ఇందులో అసలు ఎవరికి డౌటే లేదు. ఎందుకంటే పపాయ తింటే ఎబార్షన్ అవుతుందని చెప్పి ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రెగ్నెన్సీలో ఎవరు పపాయ తినరు, అంతేనా? సో తన ఇష్టాలని కూడా వదిలేస్తారు తన బేబీ బాగోవాలని. సో ఆహారం ఒక్కటే కాదు, మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పి ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ వర్క్షాప్ మనం కండక్ట్ చేయడం. ఇప్పుడు ఇంటికి ఏం మెసేజ్ తీసుకెళ్తారు? మొదటి విద్యాలయం తల్లి గర్భం. సో మొదటి గురువు తల్లి. మన సిలబస్ ఏంటి? శిశువు యొక్క సమగ్ర అభివృద్ధి, శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఎదుగుదల లేదా శుద్ధి. అలాగే వ్యవధి మొదటి 1000 రోజులు, గర్భధారణ నుంచి మొదటి 1000 రోజులు. మీరు ఇచ్చే ఫీజు మాకు ఏంటంటే నమ్మకంతో, అంకిత భావంతో, సంపూర్ణ శ్రద్ధతో ఇప్పుడు మన వర్క్షాప్లో చెప్పబోయేవన్నీ కూడా చక్కగా ఇంటిలో ప్రాక్టీస్ చేయడం. ఓకేనా మేడం? అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఏమేమి చేస్తే బేబీ అనేది అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది అనేది చూశారు. సో మీ లైఫ్ స్టైల్లో ఏమేమి చేంజెస్ ఉంటే బేబీకి అది ఎఫెక్ట్ అవుతుంది అనే దాని గురించి నేను మాట్లాడతాను. ప్రార్థనలు ఎందుకు చేయాలి? మనందరికీ పైన ఒక సుప్రీం గాడ్ అనేది ఒకరు ఉన్నారని అందరు నమ్ముతారు కదా.
నమ్ముతారా లేదా? సో ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుడిని ఫస్ట్ అడుగుతారా? నాకు ఈ కష్టం వచ్చింది వెంటనే తీర్చేయండి అని. ఎందుకు ఫస్ట్ దేవుడిని అడుగుతాం? అది మన నమ్మకం. మనం ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా అది అవుతుంది అని నమ్మి చేస్తాం. సో ఆ నమ్మకం అనేది మనం ప్రెగ్నెన్సీలో కూడా అదే నమ్మకం. నా బేబీ హెల్దీగా ఉండాలి, నా ప్రెగ్నెన్సీ బాగుంటుంది, బాగుండాలి కాదు బాగుంటుంది, అదే అఫర్మేషన్స్. సో మనం గట్టిగా ఏది నమ్ముతామో అదే జరుగుతుంది కాబట్టి మనం అంత అఫర్మ్ చేసుకొని చెప్తూ ఉండాలి. అలానే ఆహారం, ఈ ఆహారం గురించి అందరూ కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ అప్పుడప్పుడు కొంచెం బయటకు వెళ్తుంటారు, అది ఇంకొంచెం చెప్తాను. నెక్స్ట్ నిద్ర గురించి ఆల్రెడీ మేడం చెప్పారు ఇన్ డీటెయిల్గా. సో స్లీప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మీకు అర్థమైంది. వ్యాయామం, యోగా. సో చాలామంది ఇదివరకు కన్నా నార్మల్ డెలివరీస్ కన్నా ఇప్పుడు సిజేరియన్స్ ఎక్కువ అయిపోయాయి అని అంటున్నారు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, బాడీ నేచర్ అనేది ఇప్పుడు వాళ్ళది చేంజ్ అయింది. సెకండ్ది, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో ఇందులో రెండిట్లో మనం కరెక్ట్ చేసుకోగలిగింది ఏంటి? మైండ్ సెట్. సో బాడీ అనేది ఇప్పుడు షార్ట్గా ఉన్నారు, నాకు నార్మల్ కావాలి అంటే మేబీ వాళ్ళ కండిషన్ ప్రకారం వాళ్ళకి అవ్వకపోవచ్చు. అదే మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. సో మన చేతుల్లో ఉన్నది ఖచ్చితంగా మనం కరెక్ట్ చేసుకోవాలి. అది యోగా అండ్ వ్యాయామం వల్ల మనకి పాసిబుల్. ఓకేనా? నెక్స్ట్ మ్యూజిక్, పుస్తక పఠనం, మంచి చిత్రాలు, అనుబంధం. సో మ్యూజిక్ అనేది డీజే చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే మంచి సూదనింగ్ మ్యూజిక్. కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది ఏదైనా సాఫ్ట్ మ్యూజిక్ వినాలి, ఏదైనా బాధలో ఉన్నప్పుడు కొన్ని సాంగ్స్ వింటే బాగా కనెక్ట్ అవుతాం. అబ్బా ఈ సాంగ్ వింటే ప్రశాంతంగా ఉంది ఈ టైంలో అని అనిపిస్తుంది. సో ఇవన్నీ ఎందుకు? ఆ ఫ్రీక్వెన్సీ అనేది మన నేచర్కి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నదైతే ఖచ్చితంగా మనకు ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? అలానే పుస్తక పఠనం. నాకు చదువు రాదు మేడం, నేనేం చూస్తాను. పుస్తక పఠనం అనేది చదవడం అనే కాదు, మీరు అలాంటి వీడియో చూసినా, ఒక భగవద్గీత ఆడియో పెట్టుకొని విన్నా, లేదు ఒక భారతం విన్నా, లేదు ఒక కృష్ణలీలలో ఆడియో పెట్టుకొని విన్నా, ఇవన్నీ కూడా పఠనం లెక్కనే. ఓన్లీ బుక్సే చదవాలి అనేది పాయింట్ కాదు. అలానే మంచి చిత్రాలు చూడడం. బేబీ ఎలా కావాలి, మా బేబీ కొంచెం మంచిగా పుష్టిగా పుట్టాలి, మరీ సన్నంగా ఉంది మా పాప పుట్టే బేబీ అయినా పుష్టిగా పుట్టాలి అని చెప్పి తల్లిలు వచ్చి అడుగుతారు. మీ బేబీ ఎలా ఉందో ఎంతో కొంత జన్యుపరంగా ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ మీరు ఆలోచించి మీరు తీసుకునే ఫుడ్ అనేది బేబీ గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆలోచనలు కూడా ఇంపార్టెంట్. మంచి చిత్రాలు అన్నప్పుడు మీరు చూసే పిక్చరైజేషన్, అంటే నా బేబీ ఇంత బలంగా పుట్టాలి, అదే లావుగా పుట్టాలి, లేదు ఈ కలర్లో పుట్టాలి, ఇలా అనుకోవడంతో పాటు ఎటువంటి ఆలోచనలతో ఎటువంటి బుద్ధులతో పుట్టాలి అనేది కూడాను మీరు ఇమాజిన్ చేసుకోవాలి బేబీ ఫీచర్స్కి వచ్చేసరికి. నెక్స్ట్ అనుబంధం. మేడం చెప్పారు బాండింగ్ గురించి. సో బాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు అనుకుంటారు ఓన్లీ తల్లికి మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది ఇంపార్టెంట్. లేదు, తండ్రికి కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంది. సో బేబీకి 4 months అయిపోయిన తర్వాత నుంచి ప్రతిదీ వినిపిస్తుంది. అందుకు మనం ఏం చేయాలి? బేబీతో మాట్లాడుతుండాలి. ఇప్పుడు మన పక్కన మనిషి ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడతామో మనలో పెరిగే బేబీతో కూడా అలానే డిస్కస్ చేయాలి. ప్రతిదీ మాట్లాడాలి, మంచి చెప్పాలి. మనం ఏం చెప్తామో బేబీకి అదే తెలుస్తుంది. ఇందాక చెప్పాను కదా, మన బేబీ ఇలా కావాలి అని మనం అనుకోవాలి అని. సో దాన్ని ఏంటంటే మనం పిక్చరైజ్ చేసుకొని చిన్న మూవీ లాగా, ఇప్పుడు మనకు కళలు ఎలా వస్తాయి, మనం ఏవో అనుకొని పడుకుంటాము, వాటి నుంచి మనకు కొన్ని కళలు వస్తుంటాయి. ఈ విజన్ బోర్డ్ కూడా కొంచెం అలాంటిది. మనం బేబీ ఎలా కావాలి అనుకుంటున్నాము అనే థాట్స్ అన్నిటినీ ఒక చిన్న పిక్చరైజేషన్. మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి నేను 9 months వచ్చే వరకు ఇలా ఉంటాను, నెక్స్ట్ నాకు ఇలా నార్మల్ డెలివరీ అవుతుంది, నా బేబీ ఇలా ఉంటుంది, బేబీని నేను కలిపి ఇంటికి ఇంత శుభ్రంగా వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత నా బేబీకి ఇవన్నీ నేను చెప్తాను, బేబీ 2 years అయింది, ఇలా పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మనం విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని ఎక్కువసార్లు విజువలైజ్ చేస్తే మనలో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అంత ఎక్కువగా పెరుగుతుంది. ముందుగా టీవీ టూరిజం వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వీళ్ళొచ్చి ఈ గర్భ సంస్కార కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్న టీవీ టూరిజం వాళ్ళకి నా యొక్క నమస్కారాలు. నా పేరు తంగి స్వాతి. నేను శ్రీకాకుళం సూర్య ప్రణవ పతంజలి యోగా డిస్ట్రిక్ట్ యోగా ప్రెసిడెంట్ని. ఇంకా NYSF నేషనల్ యోగా స్పోర్ట్స్ కాంపిటీషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. నేను శ్రీకాకుళం జిల్లాలో యోగా సెంటర్స్ అన్నిటికీ కోఆర్డినేట్ చేస్తున్నాను, మహిళా కోఆర్డినేటర్గా. నేను యోగా
టీచర్గా ఈ క్లాసులు చెప్తూ ఈ హర్షవల్లి మేడం గారు నాకైతే నా క్లాసులకు వస్తూ మేడం గారు నాకు కనెక్ట్ అయ్యారు. నాతో పాటు డైలీ ఆవిడ కూడా యోగా చేసేవారు. ఆ విధంగా ఆవిడతో నా పరిచయము. అలా క్లాసులు చెప్తున్న సమయంలో ఈ గర్భ సంస్కారం ఇలా చేద్దాము అని నాకైతే అడిగారు. ఇలా యోగా కూడా మనం ఇందులో పెడితే మనం చాలామందికి అంటే యోగా చేయడం వల్ల ఏంటంటే శారీరకంగా మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అది గర్భిణీ స్త్రీలే కాదు, మామూలు ఎవరైనా కూడా యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. స్ట్రెస్, చికాకు ఇవన్నీ ఈ ఉద్యోగస్తులు కానీ మామూలుగా చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ కంపల్సరీ యోగా చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీలకు కూడాను యోగా చేయిస్తున్నాము. ఎందుకంటే రోజు మనం ఏంటంటే ఓంకారం చేయిస్తాం ఈ గర్భిణీ స్త్రీలతో. ఈ ఓంకారం చేయడం వల్ల ఏంటంటే మన రక్త ప్రసరణ అన్నది చాలా బాగుంటుంది. మన చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్లో భాగంగా ప్రెగ్నెంట్ టైంలో బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవి కూడా అటాక్ అవుతూ ఉన్నాయి. ఇవి కూడా నివారించడానికి చిన్న చిన్న ఆసనాలతో యోగా చేస్తే వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, బేబీ ఆరోగ్యంగా కూడా ఉంటుంది. చిన్న చిన్న ఆసనాలతో మనమైతే ఇక్కడ చేయించాము ఇంట్రడక్షన్ క్లాసు. ప్రాణాయామం చేయడం వల్ల ఎక్కువ ప్రాణశక్తి అన్నది వాళ్ళ బాడీలో ఉంటుంది. దానివల్ల ఏంటంటే బేబీకి తల్లికి కూడా ఆ ప్రాణశక్తి ఎక్కువ ఉండడం వలన వాళ్ళ ఎనర్జీ ఎక్కువ వాళ్ళలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఈ టైంలో టెన్షను, స్ట్రెస్ అవన్నీ ఏంటంటే బేబీ మీద పడతాయి. ఆ బేబీ మీద పడకుండా ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఆ స్ట్రెస్ అన్నది వాళ్ళకి తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు, నెగిటివ్ లేకుండా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ మెడిటేషన్ అన్నది మనము వీళ్ళకి రోజు రెగ్యులర్ క్లాసులో చేయిస్తున్నాము. ఈ ఆసనాలు చేయడం వల్ల కొంచెము బేబీ హెల్తీగా ఉంటుంది, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ ఆసనాలని, ఈ ప్రాణాయామాన్ని, ఈ ఓంకారాన్ని మనం రెగ్యులర్గా చేయిస్తున్నాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీవీ టూరిజం వాళ్ళకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. రిలీజ్. 2 లెగ్స్ స్ట్రైట్గా పెడుతూ 2 హ్యాండ్స్ బ్యాక్ పెడుతూ రిలాక్స్ అవ్వండి. బాగా శ్వాస తీసుకోండి. అందరూ నెమ్మదిగా నిలబడండి. ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. 2, 1 స్టాప్, రిలీజ్ అండ్ రిలాక్స్. టీవీ టూరిజం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చంద్రాణి. నేను మ్యూజిక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని మీద అవగాహన. గర్భిణీ స్త్రీలు మ్యూజిక్ వినడం వల్ల బ్లడ్ ప్రెషర్ అన్నది తగ్గడం, ఇంకా మానసిక ఒత్తిడి అన్నది తగ్గడం, బిడ్డ ఆరోగ్యం, ఇంకా బిడ్డలో ఎదుగుదల చాలా బాగుంటుంది. దీనిలో మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. పిల్లలు పెరిగి కడుపులో ఉండగా పెరగడమే కాదు, బయటకు వచ్చాక కూడా వాళ్ళలో ఉండే మంచి మంచి గుణాలను మనం చూడొచ్చు. మ్యూజిక్ అనే కాదు, యోగా అన్నీ కూడా దానిలో ప్రత్యేకంగా మనం మ్యూజిక్ని తీసుకొని చెప్పడం జరిగింది. ఏంటంటే పిల్లలు మనం కడుపులో ఉండగా వింటూ ఉంటాం కదా, ప్రశాంతమైన వాతావరణం విని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ రాగాలు మనం పాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ఇదిగా చూస్తూ ఉంటారనమాట. అంటే మనం ఒక రాగాన్ని ఎక్కువగా అలవాటు చేసి, అంటే ఓంకార శబ్దాన్ని కానీ గాయత్రి మంత్రం కానీ మనం ఎక్కువసార్లు మనం చెప్తూ ఉండడం, వినడం వల్ల ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఓంకార్ శబ్దాన్ని వినగానే వాళ్ళు ఏడుపు ఆపేయడం కానీ ఇలాంటివి మేము చాలా ఎగ్జాంపుల్స్ మేము హాస్పిటల్స్లో చూసాం కూడా. ఇంకా మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఉన్న చిన్న చిన్న నత్తి అలా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పాడడం వల్ల అవి క్లియర్ అయిపోయిన వాళ్ళని నా దగ్గరే నేను చూశాను. నేనే మ్యూజిక్ చెప్పేటప్పుడు ఒక బాబుకి అలా ఉండేది, వాడికి అది తగ్గిపోయింది పూర్తిగా. ఇలా ఆటిజం కానీ ఇవన్నీ కూడా మ్యూజిక్ వల్ల తగ్గుతున్నాయి అన్నదానికి చాలా చాలా ఎగ్జాంపుల్స్, రీసెర్చెస్ కూడా దీని మీద జరిగి ఉన్నాయి.
అందువల్ల ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే ఈ గాయత్రి మంత్రాన్ని, ఈ భజనాస్ని, కృష్ణ భజన, రామ భజన ఇవన్నీ కూడా ప్రతిరోజు వింటూ పాడుతూ ఉండడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం, కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం, గోవిందం 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 శ్రీరామం, గోవిందం 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 శ్రీరామం, రామం రామం రఘుపతే, రామం రామం రఘుపతే, రామం రామం రఘుపతే, రామం రామం రఘుపతే, కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం, కృష్ణం విష్ణుం శ్రీధరం మాధవం మధుసూదనం. మనం పాడేవి భజనలో చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు అది వింటూ ఉండి వాళ్ళకి ఏంటంటే వెళ్ళిన తర్వాత అది జ్ఞాపకంగా తీసుకొని పాడుతూ ఉంటారు, హమ్ చేస్తూ పని చేసుకుంటూ పాడడం అలా అలవాటు అవుతుందన్నమాట. సో వినండి, బాగా ఎంజాయ్ చేయండి. టీవీ టూరిజం ప్రేక్షకులకు ధన్యవాదాలు. టీవీ టూరిజం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ప్రసన్న లహరి. ఈ వర్క్షాప్ వల్ల ప్రెగ్నెంట్ మదర్స్ అందరూ కూడా ఈ రోజుల్లో జరిగే ఏదైతే మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, బయట సోషల్ మీడియా ఎక్కువ యూస్ చేయడం వల్ల క్రియేట్ అయ్యే స్ట్రెస్ కానీ, ఇంట్లో సపోర్ట్ లేకుండా ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు ఇవాళ రేపటి రోజుల్లో. ఎందుకంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, ఫ్యామిలీ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా మారుతుంది ఈ రోజుల్లో. సో అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్స్కి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీని బెటర్గా, స్మూత్గా హ్యాండిల్ చేయడమే కాకుండా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేసే అవకాశం కూడా వాళ్ళకి దొరుకుతుందన్న ఉద్దేశంతో బెటర్ జనరేషన్ రావడానికి ఫస్ట్ స్టెప్ ఎక్కడ ఉంటుంది అని ఆలోచించుకుంటే అది ప్రెగ్నెంట్ విమెన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, జనరేషన్ స్టార్ట్ అవ్వటం. సో అలాంటి ఫేజ్లో మనం ఏమన్నా కరెక్షన్స్ చేయడం వల్ల ఆర్ గైడెన్స్ ఇవ్వడం వల్ల, ఇంకొక పాయింట్ నాలెడ్జ్ని షేర్ చేయడం. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లేక కూడా చాలామంది కొన్ని చేయాల్సిన పనులు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల చాలా వరకు చిన్నవి చేస్తేనే రెక్టిఫై అయ్యి బేబీస్ బెటర్ అయ్యే అవకాశాన్ని మనం పెంచుకోవడం జరుగుతుందన్నమాట. సో అదే కాకుండా ప్రెగ్నెంట్ విమెన్కి ఉన్న స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ముందు రోజుల్లో ఏమనేవారంటే ఒక బేబీని రేస్ చేయాలంటే ఒక విలేజ్ అంత సపోర్ట్ ఉండాలి అని అనేవారు, ఒక ఊరు కావాలి బేబీని పెంచడానికి అని. సో ఇవాళ రోజుల్లో చూస్తే మనకి ఒకరిద్దరమే ఉంటున్నాం, వైఫ్ అండ్ హస్బెండే ఉంటున్నారు ఇంట్లో. సో అలాంటప్పుడు ఈ సపోర్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి కమ్యూనిటీస్ బిల్డప్ చేయడం వల్ల ఒకరికొకరు వాళ్ళు ఓకే వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అలాంటి గ్రూప్ని ఒకరు డాక్టరే క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ట్రస్ట్ వర్ది గ్రూప్ అవుతుంది అది. అవునంటారా? ఎందుకంటే అక్కడ ఆ బిల్డ్ అయిన ట్రస్ట్ విత్ రిలయబిలిటీ వస్తుంది. డాక్టర్సే కదా, వీళ్ళు ఏమైనా చేసినా కానీ అది ఫర్ ద బెస్ట్ చేస్తారు, ఏమీ ప్రాబ్లం ఉండదు అని రియష్యూర్డ్గా వస్తున్నారు మన దగ్గరికి మదర్స్ అందరూని. ఎన్నో పురాణాల్లో మనం విన్నట్టు చదివినట్టు గర్భంలో ఉండగానే శిశువులు విని నేర్చుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి కదండి. అలాంటి పద్ధతులు మనకి ఉన్నాయి అని నిరూపితం చేసిన తర్వాత అలాంటి సంస్కారాలు మనం చూసి తెలుసుకున్న వాళ్ళం అయ్యి బేబీతో గర్భంలో ఉండగా ఎలా మాట్లాడచ్చు అనే టెక్నిక్ గురించి నేను ఎడ్యుకేట్ చేస్తాను మా టీంలో. సో దాన్ని డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అని అంటారు. డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అని ఎందుకు అంటారు? వాళ్ళు ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటారో మదర్స్, అప్పుడు బేబీతో కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట ఆ మదర్స్కి. సో అలా చేస్తున్నప్పుడు మూమెంట్స్ వస్తాయి, వాళ్ళ తల్లి మాట్లాడిన దానికి బేబీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని వాళ్ళు స్పష్టంగా గమనిస్తారు. గమనించినప్పుడు వాళ్ళది నమ్మటానికి నమ్మశక్యంగా ఉంటుంది మదర్స్కి. సో ఇది చేయడం వల్ల చాలా చాలా రిలాక్సేషన్ ఉంటుందండి మదర్స్కి. అండ్ ఫాదర్స్ కూడా బేబీతో బాండ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డెలివరీ కన్ఫర్మ్ అయిన తర్వాత బిడ్డ పుట్టే వరకు కనెక్షన్ లేకుండా ఉంటారు చాలామంది ఫాదర్స్. కానీ ఈ పద్ధతి ద్వారా బేబీతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల పుట్టిన వెంటనే తండ్రిని తల్లిని ఇద్దరిని వాళ్ళు గుర్తుపట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది రిలాక్సేషన్కి హెల్ప్ అవుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది, మదర్స్ బేబీ కనెక్షన్ అండ్ ఇమోషనల్ వెల్బీయింగ్ పెరుగుతుంది బేబీలో ఇలా చేయడం వల్ల.
ఈవెంట్ గురించి, వర్క్షాప్ గురించి అందరూ తెలుసుకొని ఎలా పార్టిసిపేట్ చేయాలి అని కనుక ఉద్దేశం ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. టీవీ టూరిజం వాళ్ళు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓ పరమేశ్వర, ఈ బిడ్డకు తల్లిని తండ్రిని అయ్యే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. బిడ్డ ఎదుగుదలకు, పోషణకు, శక్తి సామర్థ్యాలకు, మంచి పరిస్థితులను, మంచి ఎన్విరాన్మెంట్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డకు శక్తి సామర్థ్యాలు, శాంతి, ఆనందం, నాయకత్వపు విలువలు, ఎదుటవారికి శాంతం కలిగించే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. సంస్కార కార్యక్రమానికి నిర్వహించినటువంటి హర్షవల్లి మేడం గారికి మరియు అనిత గారికి, చంద్రవల్లి గారికి మరియు పావనియ, పల్లవి గారికి, మేడమ్స్, నలుగురు మేడమ్స్కు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వచ్చిన 20 మంది ఉంటారు. 20 మంది కొత్తగా తల్లిదండ్రులు అవ్వబోతున్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని వినియోగించుకొని దీన్ని పాటిస్తూ మంచి పిల్లల్ని సమాజానికి అందిస్తున్నారు కాబట్టి ముందుగా ఇరుగు పొరుగు వాళ్ళకి, వీధిలో వాళ్ళకి, శ్రీకాకుళం జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి, ఇండియాకి మొత్తం కూడా ఈ ప్రోగ్రాం పాకి సక్సెస్ అయ్యి మళ్ళీ మన ఇండియా మంచి సంస్కారవంతమైనటువంటి సంతానాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హర్షవల్లి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్, నా పేరు మోహిని. టుడే గర్భ సంస్కార క్లాస్కి అటెండ్ అయ్యాము. హ్యాపీగా అనిపించింది. చాలా విషయాలు నేర్చుకున్నాను ఈరోజు. ఇంతకుముందు అయిన క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోయాను, కానీ ఈరోజు నాకు ఒకరు కాల్ చేయడం వల్ల అప్పటికప్పుడే వచ్చి అటెండ్ అయ్యాను. చాలా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. ఒక తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అవి మాత్రమే కాకుండా తన ఆలోచనలు, తన భావాలను కూడా ఎలా వ్యక్తం చేస్తుందో బిడ్డ కూడా అలానే పుడతారు అనేసి చాలా బాగా చెప్పారు. అండ్ ఆల్ ఓవర్ చంద్రాణి మేడం భజనలు ప్లస్ సాంగ్స్ చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాయి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ క్లాస్ అటెండ్ అయినందుకు. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా క్లాసెస్ ఇలానే పెడితే సో తప్పకుండా విజిట్ చేస్తాననేసి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్రవీణ, నేను విజయహర్ష మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో చూపించుకుని డాక్టర్ హర్షవల్లి మేడం దగ్గర రెగ్యులర్ చెకప్ చేసుకుంటున్నాను. డాక్టర్ హర్షవల్లి మేడం గారు కండక్ట్ చేసిన ఈ గర్భ సంస్కార్ వర్క్షాప్ గురించి మేడం నాకు చెప్పారు. నేను ఇది సెకండ్ టైం విజిట్ చేశాను. దీన్ని చాలా హ్యాపీగా అండ్ ఇది ఫస్ట్ టైం విజిట్ చేసినప్పటి నుంచి నేను మేడం చెప్పే దీన్ని యోగాని, సంగీతాన్ని, భజన్ని మొత్తం నేను ఇంటికి వెళ్ళాక అన్నీ రీక్రియేట్ చేసి అన్నీ నేను డైలీ మార్నింగ్ యోగా అయితే మార్నింగ్ చేస్తుంటాను. మా బేబీ అయితే యోగా చేసేటప్పుడు మంచి మూమెంట్స్ ఇస్తుంటుంది. గాయత్రి మంత్ర చేసేటప్పుడు, మృత్యుంజయ మంత్ర చేసేటప్పుడు మంచి మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు మా హస్బెండ్కి కూడా చూపిస్తూ ఉంటాను. కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలిసినందుకు టీవీ టూరిజం ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. అలాగే చాలా మంచి మనసుతో ఈ ప్రోగ్రాం ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వైజాగ్ నుంచి వచ్చిన డాక్టర్ మణిభూషణ్ గారికి, టీవీ టూరిజం వాళ్ళకి, టీంకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.